స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్దూరులంక గ్రామ పర్యటనలో గ్రామస్తులతో కలెక్టర్ పి ప్రశాంతి. ముంపు నివారణ, ఎర్రకాలువ, ఏటిగట్టు పటిష్టతకు శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టనున్నాం. నిడదవోలు మండలంలో సుమారు 13,000 ఎకరంలోని పంట పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం. నిడదవోలు మండలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం. ఎన్నికల అధికారి కృష్ణకాంత్. క్రీడా కేంద్రంగా రాజమండ్రిని మారుస్తాం. ఆగస్టు 10, 11 తేదీలలో 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీ. పోస్టర్ ఆవిష్కరించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కొవ్వూరు మండలం మద్దూరులంక వరద ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్తో కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం పర్యటించారు. మద్దూరులంక గ్రామ పర్యటన సందర్భంగా గ్రామస్తులతో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వరద ఉధృతి ఎక్కువగా ఉందని, చేపల వేటకు కానీ గోదావరి నదిలోకి కానీ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. మద్దూరులంక గ్రామంలో బలహీనంగా ఉన్న గట్టును పరిశీలించి వరద నీరు గ్రామంలోకి రాకుండా అడ్డులు ఏర్పాటు చేసి వరద నీటిని నియంత్రించాల్సి ఉందన్నారు. అధికారులు సూచించే సూచనలు పాటించి సహకరించాలని అన్నారు. పై ప్రాంతంలో వర్షాలు తగ్గి గోదావరికి వరద నీరు తగ్గే వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కంటే ముందుగానే పునరావాస కేంద్రానికి తరలిస్తే అందుకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉంటే బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందన్నారు. పునరావాస కేంద్రంగా గుర్తించిన స్కూల్ భవనం వివరాలు తెలుసుకున్నారు. నూతనంగా నిర్మించడం జరిగిందని, పునరావాసం కోసం అనువుగా ఉంటుందని అధికారులు వివరించారు. అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలంలో ముంపుకు గురైన కంసాలపాలెం, సింగవరం, రావిమెట్ల పంట పొలాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. శుక్రవారం నిడదవోలు మండలం కంసాలిపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపూడి శేషారావు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతాంగం గత 4 రోజులుగా పంటలు వేసుకొని సాగు చేస్తున్న పంట పొలాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయని అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపూడి శేషారావు కలిసి నిడదవోలు మండలంలోని కంసాలిపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లోని ముంపుకు గురైన ప్రాంతాలను, పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. భారీ వర్షాల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. నిడదవోలు మండలంలో సుమారు 16,000 ఎకరాలు సాగు భూమి ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు వరి పంట వరద ముంపు కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రైతు ఇప్పటి వరకు ఎకరాకు 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, అది నష్టపోతామని భయపడుతున్నారని అన్నారు. ముంపు ప్రాంతాల్లోని పంట పొలాలను గుర్తించామని, ఈ అంశం జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగిందన్నారు. కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 6,000 రూపాయలను అందించే విధంగా చర్యలు తీసుకోవడం వలన రైతులకు నష్టాన్ని నిలువరించగలుగుతామని అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాలు కారణంగా ఈ ప్రాంతం ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను చేపట్టే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక శాశ్వతమైన పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా కార్యాచరణతో నీరు పారుదలయ్యేలా ఆధునీకరణ పనులు చేపట్టడం వలన పంట పొలాలు ముంపుకు గురికావని, తద్వారా రైతు నష్టపోయే అవకాశం ఉండదన్నారు. రైతాంగం ఆర్థిక ఎదుగుదలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ భారీ వర్షాల కారణంగా పంట పొలాలు మునిగిపోకుండా నీరు పారుదలయ్యేలా శాశ్వత పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో గత ప్రభుత్వం వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కొరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. రాబోయే కాలంలో గండ్లు పడకుండా ఏటిగట్టు పటిష్టంగా ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికతో చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి. నరసింహకిషోర్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఎడదవోలు మండలంలో ఉన్నటువంటి కంసాలపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాలు పూర్తిగా చేలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితిని చూడడానికి నేను, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు గారు పర్యటిస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే చాలా ప్రమాదకరంగా నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని వాటిని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి 16,000 ఎకరాల పంట, వరి పంట సాగు ఉంటే అందులో 13,000 ఎకరాల వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఒక అంచనా. ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక 20,000 దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇప్పుడు అదంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్నాడు. రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తెరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను, శేషారావు గారు రావడం జరిగింది ఇక్కడికి. ఇవన్నీ చూస్తున్నాం. తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి, వారికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి 6,000 రూపాయలు వస్తుంది. కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి మాటలు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించి వారు కొంచెం పేరుకునేలాగా, కూడుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఈ నెల 20న జరగనున్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కొవ్వూరు డివిజన్ కోఆపరేటివ్ అధికారి, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల అధికారి కృష్ణకాంత్ తెలిపారు. పోలింగ్ 20వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక దానివాయిపేటలోని ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లోను, అదే ప్రాంగణంలో ఉన్న ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోనూ జరుగుతుందని చెప్పారు. అంతేకాక నాన్ లోకల్ నియోజకవర్గాల పరిధిలోని బ్రాంచ్ల సభ్యులకు సంబంధిత బ్రాంచ్ కార్యాలయాల్లో పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. దాదాపు 74,585 మంది ఓటర్లు నిర్దేశిత 48 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు. రాజమహేంద్రవరం పరిధిలోని 8 బ్రాంచుల్లో 7,519 మంది ఓటర్లు 48 కేంద్రాల్లోనూ దివాన్ చెరువు, భీమవరం, అమలాపురం, విశాఖపట్నం, సీతమ్మధార, గుంటూరు బ్రాంచుల్లో 4,066 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటు వేసేందుకు బ్యాంకు వారు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పాటుగా ఖచ్చితంగా ఆధార్ కార్డును, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని తెలియజేశారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ నందు, ఎస్కేవిటి హై స్కూల్ నందు జూలై 20వ తేదీ నాడు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్కేవిటి హై స్కూల్ నందు 29 పోలింగ్ కేంద్రాల్లోనూ, ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో 19 కేంద్రాల్లోనూ,
పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటర్లు వచ్చేవారందరికీ కూడా ఈ పోలింగ్ కేంద్రాలు తెలియడం కోసం వారికి బ్యానర్లు ఎస్కేవిటి హై స్కూల్ గేట్ దగ్గర మరియు ఎస్కేవిటి డిగ్రీ కళాశాల గేట్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్లు వచ్చిన వారికి వారు ఏ పోలింగ్ బూత్కి వెళ్ళాలనే విషయాన్ని తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్కేవిటి హై స్కూల్ నందు 5 హెల్ప్ డెస్క్లు, ఎస్కేవిటి డిగ్రీ కళాశాల నందు 5 హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ప్రతి ఓటరు కూడా హెల్ప్ డెస్క్ దగ్గరికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గరికి అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లో కానీ తాము ఏ పోలింగ్ బూత్కి వెళ్ళాలో అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజమహేంద్రవరం నగరాన్ని క్రీడా కేంద్రంగా మారుస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. శుక్రవారం ఆయన నివాసంలో ఆగస్టు 10, 11 తేదీలలో జరగబోయే 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెల 10, 11 తేదీలలో రాజమండ్రి ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్లో 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది క్రీడాకారులకు పైగా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకారంగా ఉండాలని ఆయన కోరారు. చీఫ్ ఆర్గనైజర్ ఎం గణేష్, ఆర్గనైజర్ ఎన్ గిరి వెంకటరమణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న క్రీడాకారులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి క్రీడలు ఎంతో మంది యువతకు అనేక ప్రభుత్వ కొలువుల్లో స్థానం సంపాదించారని పేర్కొన్నారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని యువత అనేక క్రీడల్లో పాల్గొని భావి తరాలకు, రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. టీడీపీ నాయకులు రాజమండ్రి కిక్ బాక్సింగ్ చైర్మన్ రొంపిచెర్ల యాంటోనీదాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ పోటీలను రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్, రాష్ట్ర అధ్యక్షులు కె అగర్వాల్, రాష్ట్ర కార్యదర్శి జి ఆనంద్ బాలు, పి ఆనంద్ ఆచార్య, స్టేట్ కోచ్ ఎం భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 31వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమహేంద్రంలో జరగబోతున్నాయి. ఆగస్టు 10, 11 తారీఖుల్లో ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ కాంప్లెక్స్లో వై జంక్షన్ దగ్గర జరగటానికి నిర్ణయం చేశారు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీని అందరూ సహకారం ఇవ్వాలి. ఆరోగ్య లక్ష్యాన్ని చేర్చేదానికి ఇది ఒక మార్గం. మంచి క్రీడాకారులను ప్రోత్సహించే అలవాటు రాజమహేంద్ర నగరానికి ఉంది. దీన్ని విజయవంతం చేయవలసిన అందరినీ కోరుకుంటూ ఇవాళ సోదరులు ఆందోని గారు, వారి మిత్ర బృందం అంతా కూడా దీన్ని భుజాన మీద తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ సహకరించండి, విజయవంతం చేద్దాం. క్రీడా కేంద్రంగా రాజమహేంద్రాన్ని మార్చడంలో మనందరం కూడా చేయగలుగుతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూడా ఒక 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారండి. అలాగే ఇది స్కూల్ గేమ్స్ లో ఉంది, యూనివర్సిటీ గేమ్స్ లో ఉంది. మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలా మంది యూనివర్సిటీలో మెడల్స్ సాధించారు. దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి. స్పోర్ట్స్ కోటాలో ఉంది, మినిస్ట్రీ అఫైర్స్ లో కూడా దీనికి స్థానం ఉంది, సాయి అకాడమీలో ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ ని నేర్చుకుని గేమ్ ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యుకేషనల్ గా, ఫిజికల్ కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ 31వ స్టేట్ ఛాంపియన్షిప్ ని కండక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. రాజమండ్రిలో 10వ తారీఖున 11వ తారీఖున ఆగస్టు 10, 11వ తారీఖున మన రాజమండ్రి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సహాయ సహకారాలతో ఈ యొక్క కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క కాంపిటీషన్కి మొత్తం స్టేట్ వైడ్లో 1500 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం 2 రోజులు కూడా మీ అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని, ఈ యొక్క కాంపిటీషన్స్ విజయవంతం జరగాలని కోరుకుంటూ, అలాగే రాజమండ్రిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మన రాజమండ్రిలో పొలిటీషియన్స్ మరియు అలాగే వ్యాపార విషయంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నమస్కారాలు. ఈ నెల 20వ తేదీన ఎస్కేవిటి స్కూల్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి జరగనున్న ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ ఎన్నికల్లో ఖాతాదారులందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని
తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు కోరారు. స్థానిక ఎస్కేవిటి స్కూల్ కళాశాలలో ఆర్యాపురం బ్యాంక్ ఎన్నికలకు చేస్తున్న ఏర్పాట్లను చల్లా శంకర్రావు పలువురు డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి పరిశీలించారు. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో ఖాతాదారులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి చేస్తున్న ఏర్పాట్లపై సహకార శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముగిసిందని అన్నారు. తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఖాతాదారులందరూ ఖచ్చితంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, ఓటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా 48 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. తాము కూడా 200 మీటర్ల దూరంలో టెంట్లు వేసి ఖాతాదారులకు సహకరించేందుకు అక్కడే ఉంటామని తెలిపారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఖాతాదారులు తమ ప్యానెల్ వైపునే ఉన్నారని, వారి ప్రయోజనాలు కాపాడుతూ బ్యాంకును ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని చల్లా తెలిపారు. ఆయన వెంట డైరెక్టర్ అభ్యర్థులు యనుమల రంగారావు, పిల్లి శ్యామ్ కుమార్, యాళ్ల వెంకట్రావు, డైరెక్టర్ సింగంపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఎస్కేవిటి కాలేజీలోనేమో ఎలక్షన్ జరుగుతుంది. వర్షాపాతం రేపు కూడా కొద్ది ఉన్నదంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకున్నాం. మేము మా డైరెక్టర్ నేను కూడా వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా మంచి బ్రహ్మాండమైన దానికి రేపు వర్షం వచ్చినా కూడా ఎలక్షన్ బాగా జరిగేలాగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఎక్కువసేపు నిలిచిపోకుండా ఉండేలాగా, ఎవరైనా ఓటింగ్కి వచ్చారనుకోండి వాళ్ళు నిలిచిపోకుండా ఉండేలాగా 48 పోలింగ్ బూతులు పెట్టడం జరిగింది. చాలా ఎక్కువ పెట్టారు. నన్ను అడిగితే 48 పోలింగ్ బూతులు పెట్టారు. దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉంటారు. అలాగే ఇది కాకుండా ఒక 5 డెస్క్లు కూడా పెట్టారు. ఎవరైనా వస్తే ఇది ఎక్కడ ఆ కార్డు తీసుకెళ్తే అది ఎక్కడ ఏ నెంబరు మీరు బూత్కి వెళ్ళాలో వెంటనే చెప్పేస్తారు. అలాగే ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండం చేశారు. మేము కూడా బయట అవుట్డోర్లో 200 మీటర్లు అవతల మేము కూడా వాటర్ ప్రూఫ్ వేయించాం, టెంట్లు వేయించాం. ఆ టెంట్లో మేము వచ్చిన వాళ్ళు సౌకర్యంగా ఉండేలాగా వెంటనే వాళ్ళకి ఏమో ఓటు వేసి వెళ్ళేలాగా ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మాకు మాది మన పబ్లిసిటీ మటుకు అద్భుతంగా మేము వరకు చేసిన ప్రచారం కూడా అయిపోయింది. ఇంకా సాయంకాలం కూడా 1 గంట ప్రచారం ఉంది. అది అక్కడ తిరుగుదాం అనుకుంటున్నాం. అది అయిపోయిన తర్వాత ఇంకా రేపు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే ఉండి అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏ విధమైనటువంటి ఎలాంటి మిన్స్ లేకుండా సారసమ్యంగా మొత్తం రేపు ఎలక్షన్ అంతా కూడా బాగా జరిపించాలని, ప్రశాంత వాతావరణంలో జరిపించాలని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపై బరి తెగించి దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం చేయడంపై ప్రభుత్వం తక్షణం స్పందించి నిలుపుదల చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని జకంపూడి గణేష్ హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జకంపూడి గణేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వైఎస్ఆర్సీపీలో ఉన్నామని, తమపై దాడులకు తెగబడితే మేము తిరగబడతామని స్పష్టం చేశారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా పర్యటించకుండా టీడీపీ శ్రేణులు అడ్డుపడుతున్నారని, వినుకొండలో యువజన విభాగం నాయకుడు రషీద్పై కత్తితో దారుణంగా దాడి చేసి హతమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత 5 ఏళ్లు అధికారం ఉందని తామెప్పుడూ కక్ష సాధింపులకు దిగలేదన్నారు. సాక్షాత్తు ఒక ఎంపీకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ పరిస్థితులను చూస్తూ ఊరుకునేది లేదని, తాము కూడా అటు చట్టపరంగా పోరాడుతూ రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. భయపెడితే ఇళ్లలో దాక్కునే రకం తాము కాదని, ఇక తిరగబడతామని పేర్కొన్నారు. జగన్ సింగిల్గా పోరాడారని, పెద్దలందరూ కూటమిగా ఏర్పడడంతో అధికారం కోల్పోయామని అన్నారు. అయినప్పటికీ తమ పార్టీపై ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, వైసీపీ ఇక్కడితో అయిపోయిందని భావిస్తే మాత్రం అది వారి అమాయకత్వం అవుతుందన్నారు.
జగన్ ఎవరికీ భయపడరు, వెనుకడుగు వేయరని, మాకు ప్రతిపక్షం కొత్త కాదని, గతంలో ప్రతిపక్షం నుంచే అధికారంలోకి వచ్చామని అన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు అరుణ్ జేకే, కేఆర్జే రాజేష్, సత్తి సందీప్, తగరం సోము, బుద్దాల రాసు, పిల్లా బాబీ, పుష్ప, అనిల్, దాట్ల పృథ్వీ, నల్లా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది, 2024 ఎన్నికల అనంతరం కూటమి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. మొన్నే జరిగినటువంటి సంఘటన, మా యువజన విభాగానికి సంబంధించినటువంటి రషీద్ అనేటటువంటి యువకుడిని దారుణంగా నడి రోడ్డు మీద హతమార్చడం జరిగింది. ఇవన్నీ ఏంట్రా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని జగనన్న మీద అభిమానంతో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరగటం వలన ఇంతమంది మీద దాడులు జరగటం అనేటటువంటిది నిజంగా కూడా అమానుషం. అదేవిధంగా నిన్న కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఎంపీకే రక్షణ లేదు అని అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సేవ్ ఆర్యాపురం బ్యాంక్ నినాదంతో విస్తృతంగా తాము నిర్వహించిన ప్రచారానికి ఖాతాదారుల నుంచి విశేష స్పందన వచ్చిందని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్ చైర్మన్ అభ్యర్థి నందేపు శ్రీనివాస్ వెల్లడించారు. తమ ప్యానెల్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నందేపు శ్రీనివాస్ పలువురు డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి స్థానిక ఎస్కేవిటి స్కూల్, డిగ్రీ కళాశాలలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలకు సహకార శాఖాధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఓటు వేయడానికి వచ్చే ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. అధికారులు ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయని నందేపు పేర్కొన్నారు. ఖాతాదారులందరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ప్యానెల్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు తాము చేసిన ప్రచారానికి ఓటర్లు బాగా స్పందించారని తెలిపారు. ఆర్యాపురం బ్యాంకు పరిరక్షణ, ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తమ ప్యానెల్ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని, సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. తనతో పాటు డైరెక్టర్ అభ్యర్థులు నిరంతరం పర్యవేక్షణ చేస్తామని, ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆయన వెంట డైరెక్టర్ అభ్యర్థులు ఆకుల శ్రీనివాస్, పెంకే సురేష్, డాక్టర్ లంకా సత్యనారాయణ, వైసీపీ నాయకులు అడప అనిల్ కుమార్, కోడికోట తదితరులు పాల్గొన్నారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రచారం ఈ రోజుతో ముగిసింది. మొత్తం అందరూ కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది. మొత్తం అందరూ కూడా ఈ వర్షం పడుతున్న దానివల్ల మొత్తం అందరూ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ వాటర్ మాయిస్టులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు వచ్చి మన బ్యాంక్ని ఓటేసి మా బెల్ట్ని పూర్తిగా గెలిపించి, అక్కడ మెజార్టీతో గెలిపించండి. బ్యాంకుని పరిరక్షిద్దాం, బ్యాంకుని కాపాడుకుందాం. బ్యాంకులో ఉన్న సభ్యులందరికీ కూడా ఓటే మనవి చేస్తున్నాం. బ్యాంకును పూర్తిగా మనం లాభసాటిగా నడిపించి అందరికి డివిడెంట్ ఇచ్చే పద్ధతిలో మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు కంపల్సరీగా ఎస్కేవిటి కాన్వెంట్లో జరుగుతున్న ఈ మన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్కి ఉదయం 8 గంటల నుంచి 4 గంటల లోపల మొత్తం వాటర్ మాయేసాలు అందరూ వచ్చి ఓటేసి మా నందిపు ప్యానల్లో ఉన్న నాతో సైతంగా మొత్తం 10 మందికి డైరెక్టర్లకు అందరికీ కూడా మా నెంబర్ల మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. గత 5 సంవత్సరాల పాటు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు పాలక వర్గంగా పనిచేసిన వైఎస్ఆర్సీపీకి చెందిన నామినేటెడ్ కమిటీలు పూర్తిగా క్షౌరం చేసేశారని, ఇప్పుడు అదే పార్టీకి చెందిన నాయకులు సేవ్ ఆర్యాపురం బ్యాంక్ అనడం విడ్డూరంగా ఉందని చల్ల శంకర్రావు ప్యానెల్ డైరెక్టర్ అభ్యర్థి యనమల రంగబాబు ఎద్దేవా చేశారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రంగబాబు మాట్లాడుతూ చల్లా శంకర్రావు చైర్మన్గా ఉన్న కాలంలో బ్యాంకును పవిత్ర దేవాలయంగా భావించి తాము పనిచేశామని, చల్లా ఆయన 35 లక్షల గౌరవ వేతనాన్ని కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందజేశారని అన్నారు. 2014-2019 వరకు ప్రతి ఏటా 15% డివిడెండ్ ఇచ్చామని, 340 కోట్లు ఉండే డిపాజిట్లను 680 కోట్లకు పెంచామని అన్నారు. బ్యాంకు సొంత నిధులు 53 నుంచి 86 కోట్లకు పెంచడం అభివృద్ధి కాదా? అది పెద్దలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పోలాకి పరమేష్ మాట్లాడుతూ ఎటువంటి మచ్చాలేని చల్లా శంకర్రావుపై మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు అపనిందనలు వేయడం దారుణమన్నారు. ఆయన లెటర్ హ్యాడ్ పైనే విచారణ జరిపించాలని లేఖ రాయడం జరిగిందని, ఇది కక్ష సాధింపు కాదా అని నిలదీశారు. మాజీ చైర్పర్సన్ గిరిజాల రామకృష్ణ తులసి 1,70,00,000 వరకు అనధికారికంగా నిధులు డ్రా చేయడం వారికి తెలియదా అన్నారు. నెలకు 1,00,000 చొప్పున డ్రా చేసిన ఆమెపై విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇక్కడ చల్లా ప్యానెల్ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. సమావేశంలో పడాల శ్రీనివాస్, యాళ్ల వెంకట్రావు, బుడ్డిగ రవికొండలరావు, ముగిది శ్రీనివాసరావు, కప్పల ప్రకాష్, పిల్లి శ్యామ్ కుమార్, డైరెక్టర్ సింగంపల్లి రామకృష్ణ, మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మీకు 105 సంవత్సరాలు అయిందండి బ్యాంకు స్థాపించి. ఈ మధ్యకాలంలో అంటే 105 సంవత్సరాల నుంచి అనేక రకాలైన అభివృద్ధి చెందింది. జీతభత్యాలు పెరిగినాయి, అలాగే ఖాతాదారులు పెరిగారు. అదేవిధంగా ఆ బ్యాంకు ఉన్న చైర్మన్కి 5 సంవత్సరాలకి సుమారుగా 35 లక్షలు గౌరవ వేతన జీతభత్యాలు ఇస్తారు. అలాగే చల్లా శంకర్రావు గారు ఉండగా ఆయనకు వచ్చిన జీతభత్యాలు ఏదైతేనే సుమారుగా 35 లక్షల రూపాయలు. ఆయన ₹1 కూడా దానిలో జీతం తీసుకోకుండా కేవలం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యకు సంబంధించి సహాయం చేయడమే కాకుండా పేదవారు ఎవరైతే ఆరోగ్యం బాగోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి దాన్ని ఉపయోగించటం, ఇలాగా 35 లక్షలు కూడా ఆయన దాన ధర్మాలు చేయడం జరిగింది. ఇది 105 సంవత్సరాల బ్యాంకు చరిత్రలో ఒక ఉన్నతమైన విశిష్టమైన విషయం. ఇది పెద్దలందరూ గమనించాలి. అదేవిధంగా నేను మాట్లాడుతూ డివిడెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది పెద్దలు. 2014 నుంచి 19 వరకు ఉన్న మేము 5 సంవత్సరాల్లోనే కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 15% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 24 వరకు డివిడెండ్ ఇవ్వలేదు. ఇది ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది పెద్దలు గమనించాలని మరొకసారి వారికి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మరి మీ పార్టీ సభ్యులే దీన్ని మొన్నటి వరకు పాలక మండలిగా వ్యవహరించారు. నామినేటెడ్ పదవుల్లో 2 బ్యాచ్లు మారారు. వారందరూ కూడా పెద్దలుగా మీకు చెప్పి ఉండకపోవచ్చు, మీకు తెలియదన్న ఉద్దేశంతో ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మేము 15% 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. మీరు 51 ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీ నేను చేయించింది కాదు, వాళ్ళకు వాళ్ళే వేసుకున్నారు, టీడీపీ హయాంలోనే వచ్చింది అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెబుతుంటే చాలా బాధేసిందండి. అంటే ఆయన వారి హయాంలో వారి గవర్నమెంట్ 2019 జూన్ మొదటి వారంలో వారి యొక్క గవర్నమెంట్ ఫామ్ అయిందండి. ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన నెలలోనే ఆయన ఓడిపోవడం అనే రిజల్ట్స్ తెలిసిక గవర్నమెంట్ ఫామ్ అయింది. నిన్న చెప్పారు కదా మీటింగ్లోనే, వాళ్ళ కాళ్ళు శంకరగారి కాళ్ళు నిలబడడం, ఈయన అడగడం నేనైతే చేయలేను, నేను ఒక టీడీపీలో కమిట్మెంట్తో ఉన్న వ్యక్తిని, దయచేసి ఏమీ అనుకోవద్దు అని వారు పార్టీకి కట్టుబడి ఆయన చేయడం వలన 26/6/2019 ఆయన కోఆర్డినేటర్గా కలెక్టర్ గారికి ఆర్యాపురం బ్యాంకు
చల్లా శంకరరావు గారి మీద, వారి పాలకవర్గం మీద మిస్ ఆపరేషన్ చాలా జరిగిపోయింది. ఈయన టీడీపీలో చాలా కీలకమైన వ్యక్తి అని రాసి లెటరు ఆయన సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి లెటర్ అండి ఇది 51 ఎంక్వైరీలో. అందరూ గమనించాలి. గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ చిన వెంకటేశ్వర స్వామి పీఠంలో నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల ముగింపు సందర్భంగా గురువారం ఉదయం అమ్మవారికి 108 కేజీలతో చందనాభిషేకం ఘనంగా నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన చందనాభిషేకాన్ని తిలకించేందుకు వర్షంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీఠాధిపతి గురు గోవింద డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్న బాబు స్వామీజీ ఆధ్వర్యంలో అభిషేకం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ డాక్టర్ చిన వెంకన్న బాబు స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా శ్రీ వారాహి అమ్మవారికి చందనాభిషేకం తమ పీఠంలోనే నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారని, నేడు చందనాభిషేకం అనంతరం తిరిగి శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారని స్వామీజీ తెలిపారు. అభిషేకం చేసిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఈ గంధాన్ని తమ ఇంటి సింహద్వారాలకు అలంకరించిన, నుదుటిన ధరించిన నరఘోష తొలగి సకల సంపదలతో తులతూగుతారని, అంతేకాకుండా కాలసర్ప దోషాలు, కుజదోషాలు, బాలారిష్ట దోషాలు తొలగి సర్వ కార్యాలు సిద్ధిస్తాయని శ్రీమాన్ డాక్టర్ చిన వెంకన్న బాబు స్వామీజీ వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వేజన సుఖినో భవంతు చారిటబుల్ ట్రస్ట్, మనగుడి మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి జాతీయ చైర్మన్ ధరణికోట దుర్గా హేమవతి, జాతీయ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్, మనగుడి మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఉభయ రాష్ట్రాల చైర్మన్ మతల రమేష్, నరసింహరాజు, పూర్ణిమారాజు, గుబ్బల గంగా భవానీ, వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దానికి ఇప్పుడు వరకు మనకి 54 గ్రాములు భక్తులు ఇచ్చారు. అదే ఎవరైనా అమ్మవారికి కూడా చేయించడానికి మహాలక్ష్మి వారికి ప్రతి లక్ష్మణం కూడా అభిషేకం ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మీకు శ్రేష్టంగా దర్శించుకోవడానికి కొడుకు సీన గారు అందరికీ కూడా ఆదిత్యవర్ణే తపసో నిజాతో వనస్పతిస్తవ వృక్షోర బిల్వః ఉభైరుమా నూట
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మద్దూరు లంక గ్రామ పర్యటనలో గ్రామస్తులతో కలెక్టర్ పి ప్రశాంతి. ముంపు నివారణ, ఎర్ర కాలువ, ఏటిగట్టు పటిష్టతకు శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను ప్రణాళికబద్ధంగా చేపట్టనున్నాం. నిడదవోలు మండలంలో సుమారు 13,000 ఎకరంలోని పంట పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం. నిడదవోలు మండలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం. ఎన్నికల అధికారి కృష్ణకాంత్. క్రీడా కేంద్రంగా రాజమండ్రిని మారుస్తాం. ఆగస్టు 10, 11 తేదీలలో 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీ. పోస్టర్ ఆవిష్కరించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.